హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయం చేశారు. ముఖ్యంగా ఈ వారం కాలంలో మనం సభలు నిర్వహించుకోవటానికి కూడా దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. మరి నేటి వాక్య ధ్యానము నిమిత్తము ఒక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామా? 26వ వచనము. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ప్రార్థన. మమ్ముల్నతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని ఆదరించండి. మీ వాక్కు చేత మమ్మల్ని తాకమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణి ప్రభా మరుగు చెయ్యండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి ప్రభా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాని అయిన సొలొమోను తన గ్రంథమైన సామెతల్లో రాస్తూ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ 30వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ ఉన్నాడు. అనేకమైన వాటిని చూసి మనిషి మాదిరి తెచ్చుకోవాలి, మనిషి నేర్చుకోవాలి అన్న సంగతిని మనకు బోధిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మనం చూడగలిగితే 24వ వచనం మొదలుకొని 28వ వచనం వరకు ఒక 4 బలహీనమైన, అంటే బలము లేని, శక్తి లేని జీవాలను మనకు చూపిస్తూ మనిషి నువ్వు వాటిని చూసి నేర్చుకో అంటున్నాడు. గమనించండి, భూమి మీద చిన్నవి 4 ఉన్నాయంట, అయినా సరే అవి ఎక్కువగా జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. గమనిస్తూ ఉన్నారా? చిన్నవి మిక్కిలి జ్ఞానము కలవి. చాలా విభిన్నంగా అనిపించవచ్చు మనకి. చిన్నవేంటి, జ్ఞానములో పెద్దవి ఏంటి? చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉండొచ్చు. మొదటగా ఏం చెప్తున్నాడు? చీమలు బలము లేని జీవులు అయినా సరే అవి ఏం చేస్తున్నాయి? వేసవిలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. అందుకని ప్రాముఖ్యంగా ఇదే గ్రంథములో 6వ అధ్యాయములు అంటాడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో. ఎందుకనంటే వర్షాకాలం వచ్చాక ఆహారం దొరకదు కాబట్టి వేసవ కాలంలోనే ఆహారాన్ని సమకూర్చుకో. అవి ఉండటానికి ఎంత ఉంటాయి కదా? కలద్దాలు ఉన్న వాళ్ళకి బహుశా చీమలు కనిపించకపోవచ్చు, అంత బలహీనమైన జీవులు అవి. కానీ అవి ఏం చేస్తున్నాయి? వేసవిలో ఆహారాన్ని సమకూర్చుకొని వాటి తెలివిని చూపిస్తూ ఉన్నాయి. అందుకనే గమనించండి, మేక్ హే వైల్ ది సన్ షైన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పరిస్థితులు అనుకూలించినప్పుడే గమనించగలిగితే భవిష్యత్ అవసరాల నిమిత్తము మనం సమకూర్చుకోవాలని చీమలు మనకు బోధిస్తూ ఉన్నాయి. పరిస్థితులు అనుకూలించినప్పుడే ప్రభువుని మరి ఎక్కువగా స్తుతించాలని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిస్థితులు అనుకూలించవు, అప్పుడు మనం స్తుతించలేముగా. ఆరోగ్యము సహకరించినప్పుడే ప్రభువుని మరింతగా మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఆరోగ్యము సహకరించకపోతే స్తుతించలేముగా కదా. ఆహారము అందుబాటులో ఉన్నప్పుడే ఇవి ఏం చేయాలి? ఇప్పుడు ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా ఇవి ఎక్కడో భూమికి లోపల తవ్వుకుంటూ వెళ్ళి గదులు చేసుకొని వాటిల్లో ఏం చేస్తాయి? ఇవి
గోడౌన్లాగా ఆహారాన్ని దాచుకుంటాయి. మహా అయితే చీమ ఎంత మోసుకెళ్ళగలదు? బొంబాయి రవ్వలో ఒక రవ్వ మోసుకెళ్ళగలదు. కానీ ఏం చేస్తుంది ఇది? మొత్తానికి మోసుకెళ్ళి దాచుకుంటుంది అది. అందుకని జ్ఞానైన సొలొమోను ఊరికనే చెప్పలా, బాబు నువ్వు వెళ్ళి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. నువ్వు సోమర్తనంగా ఉంటున్నావేమో, చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో. ఎందుకనంటే కష్టపడాల్సిన వయసులో ఏం చేయాలి? కష్టపడాలి, ప్రయాసపడాలి కదా. ఆ ప్రయాస గనక పడకపోతే అంతా సౌఖ్యంగా ఉంది అనుకునే భావంలో ఉండిపోయి ప్రయాస పడకపోతే ఒకానొక దినాన్న ఏమవుద్ది? బాడీ ఏసీ చింతపండు అయిపోద్ది. ఎక్కువ కాలం బయట ఎండలో నిలబడలేం, ఎక్కువసేపు నడవలేం, ఎక్కువసేపు మాట్లాడలేం. అంత సౌఖ్యానికి మనిషి అలవాటు పడటం మంచిది కాదు, గమనించండి. అందుకనే పరిస్థితులు అనుకూలించినప్పుడే భవిష్యత్తు గురించిన చింత కాదు కానీ భవిష్యత్తును గురించిన సమకూర్పు మనకి ఉండాలి. రెండోది ఏం చెప్తున్నాడు? చిన్న కుందేళ్ళు బలము లేనివంట. ఓకే, దాన్ని పక్కన పెడితే అది విస్తారంగా ధ్యానం చేద్దాం. 26వ వచనంలో ఉన్న కుందేళ్ళు గురించి. 27వ వచనంలో వేటిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు? మిడతలు. వాటికి ఎవరు లేరు? రాజు లేడు. అయినా సరే అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును కదా. సరైన నాయకత్వం లేకపోతే మనుషులు మాట వినటం చాలా కష్టం కదా. ఆ కానూరుకు వెళ్ళే ఆర్చ్ దగ్గర ఒక అరగంట పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే ఇది మీకు అర్థం అవుద్ది. మచిలీపట్నం వెళ్ళే వాళ్ళు ఆగరు, విజయవాడ వచ్చేవాళ్ళు ఆగరు, ఇటు నుంచి కానూరు వెళ్ళేవాళ్ళు, అటు నుంచి కానూరు నుంచి బందర్ రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఎక్కడ అస్సలు. ఎందుకని? ఒక అధికారము, ఒక నాయకత్వము, ఒక పర్యవేక్షణ అక్కడ లేదు గనక. కానీ వీటికి ఏమి లేవంట. కానీ ఎలాగెళ్తాయి ఇవి? పంక్తులు తీరి ఒక లైన్లో వెళ్ళిపోతా ఉన్నాయి. వాటికి రాజు లేడు. అందుకనే వాటిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? క్రమశిక్షణ నేర్చుకోవాలి, క్రమాన్ని మనము నేర్చుకోవాలి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో క్రమము, భక్తి జీవితంలో క్రమము, ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ క్రమము. గమనించండి, ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయామనుకోండి, చాలా ప్రమాదం ఇదంతా. అదే బాప్తిస్వం తీసుకొని రక్షించబడి చాలా సంవత్సరాలు అయ్యిందని చెప్పుకుంటూనే క్రమంలో లేవనుకోండి, వీటన్నిటిని బట్టి మనిషి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాడు. అందుకనే చీమలను చూసి మనం భవిష్యత్తును గురించిన సమకూర్పు నేర్చుకోవాలి, మిడతల్ని చూసి క్రమాన్ని నేర్చుకోవాలి. ఆ తరువాత ఏమంటున్నాడు? 28వ వచనంలో, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినా అది ఎక్కడ ఉంటుంది? రాజుల గృహములో అది ఉండును కదా. దాన్ని పట్టుకొని అలా తీసి బయటపడేయచ్చు, కానీ అది ఎక్కడ ఉంటుంది? ఎవరికి అందనంత దూరంలో పైన ఉంటుంది, ఏ సీలింగ్లోనూ ఎక్కడో ఉంటుంది. రాజుల గృహంలో ఉంటుందంట కదా. ఓకే, కొత్తగా ఇల్లు కట్టుకుందాం, 2-3 నెలలేగా, ఆ తర్వాత బల్లి రాకుండా ఉంటుందా? ఎక్కడి నుంచి వచ్చింది? మనం తెచ్చిపెట్టామా దాన్ని? అది వస్తుంది. వచ్చాక అది మెల్లగా ఇంత లావు అవుద్ది. వాటి పిల్లలు అవన్నీ ఇల్లంతా. దీనికోసం మనం ఏదో ఒక పెస్టిసైడ్స్ ఏదో ఒకటి వాడుతూ ఉండాలి. గమనించండి, ఎక్కడ ఉంటుందంటే అది రాజుల ఇళ్ళల్లో ఉంటుంది. ఇవన్నీ బలహీనమైనవే, చీమలు కానీ, మిడతలు కానీ, బల్లులు కానీ వీటిని దేవుడు చూపించి మనకు కొన్ని పాఠాలు నేర్చుకోమంటున్నాడు. వాస్తవానికి చాలా విచిత్రం అనిపించవచ్చు. ముఖ్యంగా కుందేలును గురించి మనం చూడగలిగితే 26వ వచనంలో రాయబడి ఉంది కదా, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. పేటు సందులలో నివాసాన్ని కల్పించుకుంటుంది. అంటే గమనించండి, కుందేళ్లకు ఆశ్రయ స్థానం ఏంటంటే పేటు సందులు లేదా బండ సందులు. ఆ రీతిగా అవి ఆశ్రయాన్ని కలిగించుకుంటా ఉన్నాయి. కీర్తనల్లో అంటాడు కీర్తనాకారుడు, 104వ కీర్తన 18వ చరణంలో మనం చూడగలిగితే, గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు. గమనించండి, గొప్ప కొండలు అనుకుంటాం. ఈ కొండను చూసామంటే అసలు ఎలా ఎక్కగలిగినవి ఇవి అనుకుంటాం, కానీ అవి
ఎక్కుతాయి, కొండ మేకలు ఎక్కుతాయి, వాటికి ఉనికి పట్లవి. అలాగే కుందేళ్లకు ఏవి ఆశ్రయ స్థానాలుగా ఉన్నాయి? బండలు ఆశ్రయ స్థానములు. గమనించండి, కుందేళ్ళు బలము లేనివే అయినా సరే పేట సందులలో అవి నివాసాన్ని కల్పించుకుంటున్నాయి. అలాగే బండలలో వాటి ఆశ్రయ స్థానాన్ని కల్పించుకుంటున్నాయి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవానికి దేవుడు మనిషిని ఉన్నతమైన వానిగా సృష్టించాడు. దేవుని సృష్టి అంతటిలో ఉన్నతమైనది ఏంటంటే మనిషే. కానీ మిక్కిలి అల్పమైన జీవాలను చూపించి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నేర్చుకో అంటున్నాడు. ఎందుకు అవసరం వచ్చింది వాటిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం? గమనించండి, వాస్తవానికి కొన్ని సందర్భాలలో దేవుడు వాటిని వాడుకొని మనకు కొన్ని పాఠాలను నేర్పించాలనుకున్నాడు. ఆ రీతిగా గమనించగలిగితే జంతువులు ఉంటాయి కొన్ని, మనం చాలా దేవుని సృష్టిలో మనం చాలా శ్రేష్టమైన వారం కదా, దేవుడు మనల్ని అలాగే చేశాడు కదా. కానీ జంతువులు అవి ఎన్నిక లేనివి, మనం కూడా వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ అవి స్కూల్కి వెళ్తున్నాయా, మనం స్కూల్కి వెళ్తున్నామా? అదేంటి, మనం శ్రేష్టమైన వారం కదా, మనం స్కూల్కి వెళ్ళటం ఏంటి? పోనీ వాటికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మనకి పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదా, అందుకనే మనం రుచి చూడగలం, స్పర్శ గ్రహించగలం, చూపు మనకుంది, వినగలం, తాకి తెలుసుకోగలం కదా, ఇవన్నీ మనకున్నాయి. ఇవన్నీ కుక్కలకి, కోళ్ళకి, పుల్లులకు కూడా ఉంటాయా? పోనీ అవి మాట్లాడగలవా? మనం మాట్లాడగలుగుతున్నాంగా, అంటే మనం కొంత బెటరేగా వాటికంటే. మరి బెటర్ అయితే మనం ఖాళీగా కూర్చోవచ్చు, అవి బెటర్గా లేవు కాబట్టి అవి స్కూల్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళట్లేదు అవి? మరి వాటిని చూసి మనం ఎలా నేర్చుకుంటాం? వాటికి జ్ఞానం లేదని అనుకున్నప్పుడు దేవుడు వాటిని జ్ఞానయుక్తంగానే వాటిని చేశాడు కాబట్టి అవేం చేస్తున్నాయి? చీమలేమో సమ్మర్లో అంతా సమకూర్చుకుంటున్నాయి, మిడతలేమో నాయకుడు లేకపోయినా క్రమంలో వెళ్తున్నాయి, బల్లి అసలు చేత్తో తీసి పక్కన పడేయచ్చు, కానీ అది ఎక్కడ ఉంటుంది? రాజుల గృహంలో ఉంటుంది కదా. అందుకనే గమనించండి, దేవుడు శ్రేష్టమైన వానిగా మనిషిని చేశాడు. అయినప్పటికీ మనకిచ్చిన స్వచ్ఛత్వాన్ని బట్టి మనం ఎక్కడ తప్పిపోతామోనని ఆ స్వచ్ఛత్వాన్ని లేదా విల్ పవర్ని అదుపులో ఉంచుకోవటం కోసమే చదువు. జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కువ చదివితే ఎక్కువ పెద్ద ఉద్యోగం వస్తుంది అనుకుంటారు. అది కాదు విషయం. మనకు ఒక విల్ పవర్ ఉంది కదా, మనకు ఒక స్వచ్ఛత్వం ఉంది కదా. అంటే మీరు అర్థం చేసుకోండి, స్వచ్ఛత్వం అంటే ఎలాగుంటుందంటే, ఫ్రీ విల్ అంటారు దీన్ని. అంటే మనకు ఒక విల్ పవర్ అనేది ఉంది. ఉదాహరణకి చెట్లు ఉన్నాయి, ఈరోజు ఉదయాన్నే వచ్చేటప్పుడు బాగా మంచుగా ఉంది, పక్కన చూస్తే మామిడి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు బాగా పూత పట్టుంది అనుకుంటున్నాను, మార్చి కల్లా ఇవి తయారైపోతాయి. అప్పుడు ఏప్రిల్లో వాటిని మనకు అమ్ముతారు, మే అంతా మనం సెగ్గట్లతో ఉంటాం. అంతేనా? మళ్ళీ తర్వాత వాటిని అదంతా మళ్ళీ పాదులు చేసి మళ్ళీ జూలై ఆగస్టులో రెడీ చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మళ్ళీ మార్చికి కదా. ఈ సంవత్సరం నేను పుయ్యను కాయను అంటదా మామిడి చెట్టు? అంతేగా. జంతువులు కూడా అంతే కదా, వాటి కాలానికి అనుగుణంగా. జున్నుపాలు ఏ సీజన్లో వస్తాయి మీకు తెలుసుగా? జున్నుపాలు ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు జున్నుపాలు వస్తాయి. నేను ఈ సంవత్సరం ఏననో అంటదా? అది అంటదంటలేదు, అందో. కానీ మనం చేస్తాను అంటే చేయగలం, చెయ్యను అంటే చేయగలం. అంటే వాటికి స్వచ్ఛత్వం లేదు, మనకేముంది? స్వచ్ఛత్వం ఉంది. అందుకనే స్కూల్కి వెళ్తాను అంటే వెళ్తాం, వెళ్ళను అంటే పెద్దనాన్న వెళ్ళబుద్ధి కావట్లేదు, పెద్దనాన్న. పొద్దున్నే ఫోన్ ఎత్తాలంటే నాకు అదే భయం. ఎందుకురా అంటే స్కూల్కి వెళ్ళబుద్ధి కావట్లేదు పెద్దనాన్న. ఆడి ఏడుపు చూసి నాకు ఏడుపు వస్తుంది, సర్లే వెళ్ళొద్దులే అంటే. అంతమించి ఏం చేస్తాం? అంతమించి కొట్టలేము, సావలేము కదా. అంటే ఏమి ఇచ్చాడు ఇప్పుడు దేవుడు? మనకి స్వచ్ఛత్వాన్ని ఇచ్చాడు. ఇది స్వచ్ఛత్వం అంటే. చెయ్యాలంటే మనం చేస్తాం, చెయ్యొద్దు అనుకుంటే చెయ్యం. కాబట్టి దీన్ని అదుపులో ఉంచుకోలేకపోతే
నిర్భయ లాంటి చట్టాలు, దిశ లాంటి చట్టాలు రావాల్సి ఉంటుంది. ఈ అదుపులో లేకేగా, ఈ స్వచ్ఛత్వం అదుపులో లేకే ఈ చట్టాలన్నీ మళ్ళీ రూపొందించాల్సి వచ్చింది. గమనించండి. అందుకనే ఇవి దేవుని చిత్తానుసారంగా జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. దేవుడు వాటిని ఎందుకు ఏర్పాటు చేశాడు, అవి చేస్తున్నాయి. అవి బలము లేని జీవాలే అయినా సరే బండ సందులలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అవి బలము లేని జీవాలే అయినా సరే వాటి ఆశ్రయ స్థానం ఏంటో తెలుసా? దేవుడే. కనుక అవి చాలా బలంగా ఉన్నాయి. హల్లెలూయా. గమనించండి, అవి బలహీనమే, కానీ అవి ఎంచుకున్న ఆశ్రయ స్థానం ఉందో చూడండి. ఈ పేటు సందులు, ఈ బండ సందులు, ఇవి చాలా బలమైనవి. హల్లెలూయా. అందుకే అవి సురక్షితంగా, స్థిరంగా, భద్రంగా, క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నాయి. ఏ శత్రువు కూడా వాటిని ఏమీ చేయలేవు కదా. ఆ సందులోకి వెళ్ళి మనిషి వాటిని పట్టుకోలేడు. కొన్నిసార్లు మేము ఏజెన్సీ ప్రాంతాలకు, అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఎలాగుంటుందంటే చాలా థిక్ బుషెస్ అన్నమాట. కొంతవరకు కారు వెళ్తుంది, ఆ తర్వాత కారు కూడా వెళ్ళదు. ఈ కారు వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలాగుంటుందంటే కారు వెళ్ళేంత ఖాళీయే ఉంటుంది. అందుకే వ్యాగ్నారు ఒక 3.5-4 సంవత్సరాలు వాడితే పడని గీతలు మొరాజో వేసుకొని ఒక్కసారి ఛత్తీస్గఢ్ వెళ్తేనే గీతలన్నీ పడిపోయినాయి కారుకి. అంత చెట్లన్నీ ఇరుగ్గా ఉంటాయి. వాటిలో వెళ్తూ ఉన్నప్పుడు ఇవి ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు కదా. ఇవి కదులుతాయి. ఒక్కోసారి ఏంటంటే బండికి ఎదురుగా దూకేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు అవి బండికి తగలలేదులే, కానీ చాలా చెంగున అనమాట అట్నుంచి ఇటు ఒక్కసారిగా అలా దూకేస్తాయి. ఒక్కోసారి రాత్రిపూట కూడా ఇవి అటు ఇటు రోడ్లు దాటుతూ ఉంటాయి. చూసినప్పుడు ఎలాగనిపిస్తుంది అంటే అసలు ఇవి ఏంటి వీటి ధైర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చీకట్లో కూడా అవి మాకు కనపడతాయి అంటే హైవేలోను అడవుల్లో ట్రావెల్ చేయడానికి ఒకవేళ అవసరమైతే అక్కడ లైటింగ్స్, ఒక చిన్న ప్రార్థనా కూడిక జరిగేంత లైటింగ్ కూడా కారులో ఏర్పాటు చేసాం. కాబట్టి ఈ లైటింగ్ వల్ల ఇవి మాకు కనపడతా ఉంటాయి. గమనించండి. కానీ అవి రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాటికి భద్రత ఉండదేమో, కానీ అవి ఆ బండ సందుల్లో ఉన్నంతసేపు భద్రతే. ఏ శత్రువు కూడా వాటిని ఏమీ చేయలేడు. గమనించండి. అందుకనే చూడగలిగితే శత్రువు దాన్ని ఏమీ చేయలేనంత క్షేమకరమైన ఆశ్రయస్థానాన్ని అది పొందుకుంటుంది. అది బలహీనమైనదే కానీ బలమైన పేటు సందులలో, బలమైన బండ సందులలో అది ఆశ్రయాన్ని కల్పించుకుంది. అందుకని అది పేటు సందులలో ఏం చేసుకుంటుందంట? నివాసము కల్పించుకొనును. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే ఇందాక మనం చదువుకున్న 2వ కీర్తనలో కూడా 12వ చరణంలో రాయబడి ఉంది కదా, ఆయనను ఆశ్రయించువారు అందరూ కూడా ధన్యులు అని రాయబడి ఉంది. ఎందుకనంటే ఇది ఎలాగైతే ఈ కుందేలు బలహీనమైన జీవి అయ్యుండి బలమైన ఆశ్రయాన్ని బండ సందుల్లో ఏర్పాటు చేసుకుందో, మనము ఆత్మీయంగా బలహీనులమైనప్పటికీ, శారీరకంగా బలహీనులమైనప్పటికీ మనము క్రీస్తు అనే బండలో మన ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే కుందేలుని చూసి మనం నేర్చుకోవాలి. మనం బలహీనులమే, కానీ మన ఆశ్రయ స్థానము బలమైనది. కుందేలు బలహీనమైందే, పట్టుకొని 4 కాళ్ళు ఇలా ఇచ్చేస్తే ఇరిగిపోతాయి, అంత బలహీనమైంది. మనం కూడా బలహీనులమే, కానీ మన ఆశ్రయ స్థానం ఎక్కడ ఉండాలి? దేవునిలో. బండ అనబడిన క్రీస్తులో మన ఆశ్రయ స్థానం ఉన్నప్పుడు మనము కూడా క్షేమాన్ని అనుభవిస్తాం. మనము కూడా శత్రువైన సాతాను నుండి తప్పించుకుంటాం. ఒక భద్రతను మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా.
గమనించండి, ఒకే పానీయము, ఆత్మ సంబంధమైన పానీయము వాళ్ళు పానం చేశారు. ఆ బండ చీల్చబడింది, ఆ బండలో నుంచి మధురమైన నీళ్ళు వచ్చాయి, ఆ నీళ్లు తాగారు, వారు సంతృప్తిగా ఉన్నారు. అందుకనే గమనించండి, శరీరంలో ఎప్పుడు నీటి శాతం తగ్గిపోతుందో అప్పుడు మనకు దాహం అవుతుంది కదా. దాహం అయినప్పుడు టీ కాఫీలు తాగితే దాహం తీరుద్దా, మంచినీళ్ళు తాగితే దాహం తీరుద్దా? వీళ్ళు కూడా అరణ్యంలో నడుస్తూనే ఉన్నారు, వాళ్ళ ఆ ఓపిక కూడా ఆవిరైపోయి ఉంటుంది, వాళ్ళకు కూడా దాహం అవుతుంది. కానీ ఎక్కడ చూసినా ఎడారిలో వాళ్ళకి నీళ్లు కనిపించలేదు. అందుకనే బండ అయిన యేసుక్రీస్తు ప్రభువారే వారి మధ్యలోనికి వచ్చాడు. ఆ బండను మోషే కొట్టాడు, బండలో నుంచి నీళ్లు ఉబికిని వాళ్ళు త్రాగారు, సంతృప్తికరంగా ఉన్నారు. హల్లెలూయా. అందుకనే ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. అందుకనే ఎడారిగా మారిపోయింది వారి జీవితం. శారీరకంగా చాలా శ్రమను వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతూ వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఆ బండ చేల్చబడినప్పుడు సముద్రమంత సమృద్ధిని వాళ్ళు అనుభవించారంట. హల్లెలూయా. సముద్రమంత సమృద్ధి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, 78వ కీర్తన 15వ చరణాన్ని ఒకసారి చదువుతారా? 78వ కీర్తన 15వ. గమనించండి, అరణ్యములో ఆయన బండలను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. గమనించండి, అటువంటి క్షేమాన్ని, సమృద్ధిని వాళ్ళు అరణ్యంలో కూడా అనుభవించగలిగారు అంటే వారు ఆశ్రయించింది ఎవరిని? బండ అయిన యేసుక్రీస్తు ప్రభువుని. అలాగే ఆ బండ అయిన యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము కూడా కొట్టబడింది. కొట్టబడగా చిందిన రక్తము వలన కూడా మనము పాప క్షమాపణ పొందుకున్నాం. హల్లెలూయా. ఆయన దేహం అంతా కూడా గాయాలు, ఆ గాయాలలో నుంచి వచ్చిన రక్తము, ఆ రక్తము వలన మనకు పాప క్షమాపణ. హల్లెలూయా. అందుకనే ఎవరిని చూసి నేర్చుకోమంటున్నాడు? పేటు సందులను, బండ సందులను ఆశ్రయించి నివాసాలు కల్పించుకున్న చిన్న కుందేలును చూసి మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ రీతిగా మనకు ఆశ్రయాన్ని కల్పించారు. ఆయన శరీరాన్ని చీల్చి మనకు నిత్య రక్షణను ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే చూడగలిగితే ఆ బండ అయిన క్రీస్తు మీద మన కుటుంబాలు కట్టబడితే ఎంత బాగుంటుంది కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా. 7వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది గనుక అది పడలేదు. ఇక్కడ ఇంటిని గురించి అక్షరార్థంగా ప్రభువారు మాట్లాడుతున్నారు, కానీ ఆయన మాట్లాడుతున్నది వ్యక్తి యొక్క జీవితం గురించి. వ్యక్తి యొక్క జీవితం బండ అనబడిన క్రీస్తు మీద కట్టబడితే కదా. ఏంటి పునాది అంటే ఆయనే పునాది. ఆ పునాది మీద మన జీవితాలు కట్టబడితే శ్రమలు అనే వానలు వస్తాయి, వరదలు అనే శోధనలు వస్తాయి, కానీ గాలి కూడా విసిరి కొడుతుంది, కానీ ఆ జీవితాలు చెక్కు చెదరవు. హల్లెలూయా. గమనించండి, అటువంటి జీవితాలు ఎక్కడ కట్టబడతాయి? బండ అయిన క్రీస్తు మీదనే కట్టబడతాయి. ఎందుకనంటే ఆ పునాది స్థిరంగా ఉంది కనుకనే ఆ ఇంటికి వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి కొట్టింది, కానీ ఆ ఇంటికి ఏమీ కాలేదు. ఆ ఇంటికి ఏమీ కాలేదు. గమనించండి. అలాగే మనం కూడా దేవునిలో స్థిరులుగా ఉంటే, కదలని వారిగా ఉంటే, మన ఆత్మీయ జీవితానికి కూడా ఆయన ఆశ్రయంగా ఉంటాడు. అప్పుడు మనం కూడా
ఈ చిన్నపాటి సమస్యలకు ఏమీ భయపడము. హల్లెలూయా కదా. కొద్దిగా సమృద్ధిని అనుభవించేసరికి ఏమంటాం? దేవుడు ఆశీర్వదించాడండి అంటాం, దేవుని కృపండి అంటాం. కొద్దిగా బాధను అనుభవించేసరికి దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడండి అంటాం. ఎందుకు వస్తాయి ఇటువంటి మాటలు? అంటే మన పునాది ఆయనలో లేనప్పుడు ఇటువంటి మాటలు వస్తాయి కదా. అది మనము కూడా క్రీస్తు అనే పునాది మీద మనం మన జీవితాలను కట్టుకున్నాం అనుకోండి, మనం కూడా యోబులాగా ఉంటాం. ఏమున్నా లేకపోయినా మనం కూడా హబక్కూకులాగానే మాట్లాడతాం. సాలలో పశువులు లేకపోయినా, చేనులో పైరు లేకపోయినా, ద్రాక్ష తోటలు పూయకపోయినా ఎలాగుంటాం? మేము ప్రభువునందే ఆనందిస్తాం. హల్లెలూయా. అందుకనే గమనించండి, మనము కూడా ఇటువంటి స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలంటే మన జీవితాలు క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. మన ఆత్మీయతకు ఆలవాలం ఏది అంటే, ఏది ఆశ్రయం అంటే కేవలము దేవుడే. హల్లెలూయా. ఆయనను బట్టే కానీ మన శక్తియుక్తుల్ని బట్టి ఏమీ కాదు. అందుకనే మనం అనుభవిస్తున్న ఈ జీవితం కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన ఉచితమైన దానము ఇది, ఆయన దయ మాత్రమే. దాని వలనే మనం ఈ రీతిగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఏంటి ఈ బండని మనం ఆలోచన చేయగలిగితే అది కుందేలుకు ఆశ్రయాన్ని ఇచ్చేది మాత్రమే కాదు, ఇశ్రాయేలీల దాహాన్ని తీర్చిన బండ, రక్తాన్ని చిందించి సర్వమానవాళి పాపాన్ని పోగొట్టిన బండ. అలాగే స్థిరమైన పునాది, ఆత్మీయ జీవితానికి స్థిరమైన పునాది అయిన ఈ బండ. అంత మాత్రమే కాదు, దేవుని మహిమను చూసే స్థలమే ఈ బండ. గమనించగలిగితే నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండం 33వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదామా? నిర్గమాకాండము 33వ అధ్యాయము 22వ వచనము. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను. గమనించండి, ఏంటి బండ? దేవుని మహిమను చూసే స్థలము. 21వ వచనం ఒకసారి చదువుతారా? మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలబడాలి. నేను దాటి వెళ్ళేంత వరకు ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను. గమనిస్తున్నారా? అందుకే ఏమంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను, కుందేలుని చూసి నేర్చుకోండి అయ్యా. మనుషులం గొప్పవాళ్ళం జ్ఞానవంతులం అనుకుంటున్నాం, కానీ దేవుణ్ణి ఆశ్రయించకపోతే, దేవుని మీద మన జీవితాలను కట్టుకోకపోతే ఏంటి మన గొప్పతనం, ఏంటి మన జ్ఞానం కదా. ఆయన మహిమను మనం చూడలేకపోతే, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన కాపుదల, ఆయన సమృద్ధి, ఆయన క్షేమము మనం అనుభవించలేకపోతే ఏంటి మన గొప్పతనం, ఏంటి మన జ్ఞానం? అందుకనే ఎక్కడ దాగి ఉండమంటున్నాడు? ఆ బండ సందులో నిన్ను నేను దాచి ఉంచుతాను, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను. హల్లెలూయా. ఆయన మహిమను చూడాలి అంటే ఆయనను మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. అటువంటి గొప్ప అనుభవాన్ని మోషే కలిగి ఉన్నాడు. వాస్తవానికి మోషే జీవితాన్ని గనక మనం అధ్యయనం చేసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అరే, సమస్తాన్ని కూడా, మరి ఐగుప్తు జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టి, తనకున్న ఆధిక్యతలన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువు మాటకు లోబడి, ప్రభువు ఏది చెప్తే అది చేశాడు కదా. చేసిన కొంతకాలానికి ఏమనుకోవాలి నాకు తెలుసులే అనుకోవాలి. కానీ ఇక్కడ కూడా మోషే యొక్క సాత్వికము, దీనత్వము మనకి కనపడుతూ ఉంటుంది. అందుకని నా ఇల్లంతటిలో మోషే ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. అసలు మనుషులందరిలో మోషే లాంటి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు ఎవరు కూడా లేరు. ఎందుకనంటే దేవుణ్ణి
ఆశ్రయించిన విధానం, దేవుడి మీద ఆనుకున్న విధానం, ఏది చేయాలన్నా సరే అయ్యా ఏం చేయమంటావు అని అడిగిన విధానం కదా, అది దేవునికి చాలా నచ్చింది. అందుకని దేవుని మహిమని ఎవరికి చూపించాడు? మోషేకి చూపించాడు. అందుకని గమనించండి, మనం ఎప్పుడైతే బండ అయిన క్రీస్తును ఆశ్రయిస్తామో ఆయన మహిమను మనము చూడగలం. మరొక మాటను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 137వ కీర్తన 9వ చరణం. 137వ కీర్తన 9వ చరణం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని ధన్యుడు. గమనించండి, ఈ మాటను అక్షరార్థంగా అర్థం చేసుకోవద్దు, అక్షర రూపేణ దీన్ని భావించొద్దు కదా. ఆ రోజున బండ కొట్టబడింది, బండ చీల్చబడింది. ఇశ్రాయేలీలు సముద్రమంత సమృద్ధిని, క్షేమాన్ని వారు అనుభవించారు. వారికి నీళ్లు సమృద్ధిగా వచ్చినాయి కదా. కానీ ఇక్కడ బండ అయిన క్రీస్తును మనం ఆశ్రయించినప్పుడు దేవుని మహిమను ఎలాగ చూస్తున్నామో, వాక్యమైన బండ గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు బండగా ఉండి, ఆయన కొట్టబడి, ఆయన చీల్చబడి, మన కోసం ఆయన గవిని వెలుపల ఆయన శ్రమపడి, గమనించండి, ఆయన ఏది కూడా అవమానంగా భావించలేదు. కారణం ఏంటంటే మన రక్షణ కొరకే ఆయన ఉంచబడిన ప్రణాళికలో ఆయనకి ఇవన్నీ కూడా బాధ కానీ అవమానంగా కానీ అనిపించలేదు ఆయనకి. గమనించగలిగితే మరి పసిపిల్లలను బండకేసి కొట్టడం ధన్యత అంట. అంటే దేవునితో అంటుకట్టడం అనేది, పిల్లలను దేవునికి అప్పగించటం అనేది, పిల్లలను దేవుని వాక్యములో పెంచటం అనేది, పిల్లలను దేవుని భక్తిలో పెంచటం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. ఒకవేళ పెంచలేదనుకోండి, నీ మాట వింటాడేమో, దేవుని మాట వినడు కదా. నీ మాట వినకపోయినా పర్లేదు, వాస్తవం ఏంటంటే దేవుని మాట వినాలి. వాడి ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండాలి అంటే దేవుని మాటను వినాలి కదా. అందుకనే పిల్లలను ప్రభువుకి పరిచయం చేయాలి, అలాగే ప్రభువుకి పిల్లలను కూడా పరిచయం చేయాలి. ఎప్పుడు? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలి కదా. ఆ అనుభవాన్ని బట్టే పిల్లలు ఆశీర్వాదంలోనికి వస్తారు. ఎంతసేపు డబ్బుతో ఒక ప్యాడింగ్ వేసామనుకోండి చుట్టూరు, వాళ్ళకి డబ్బు కనపడుద్ది, దేవుడు కనపడ్డు. ఇది చాలా ప్రమాదకరమైన భక్తి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పే కదా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి కూడా తెలుగులో అక్షరాలు చదవలేకపోతే ఎంత సిగ్గు చేయటండి. పోనీ అలాగని ఈడేమన్నా ఎన్కేజేవి కేజేవి వర్షన్స్, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఇంగ్లీష్ బైబుల్ చదువుతాడు, అది రాదు. ఎందుకంటే ఇది రాలేదుగా, అది రాదు. అది మరి ఏం చేసేది? స్కూల్కి వెళ్ళి అంటే వెళ్తారు అంతే. వెళ్ళినప్పుడు ఏం అడుగుతారు? టప్పర్ వేర్ బాక్స్ ఉందా, ఐటీసీ నోట్బుక్ ఉందా, స్కై బ్యాగ్ ఇస్తారా, స్కెచర్ షూ ఇస్తారా? అన్నీ ఇస్తారండి, అన్నీ ఇస్తారు. ఏసీ కూడా వేస్తారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ఇంకా సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏసీ కూడా వేస్తారు, బాగానే ఉంటుంది కదా. సరే, నువ్వు ఆ సొఫిస్టికేషన్లో ఉండి మంచి పోస్ట్ ఏం సాధిస్తావంటే మళ్ళీ ఏం లేదు, చాలా కష్టం. ఎందుకు? తల్లిదండ్రులు మోసం చేయటం ఇదంతా. తల్లిదండ్రులు మోసపోయారు. నువ్వేదో సాధిస్తావు అనుకుంటే ఏమీ లేదు అక్కడ. దీని బదులు ఆ పెనంలూరు జెడ్పీలోనో, కానూరు జెడ్పీలోనో, పటమట జెడ్పీలోనో చదవటం మంచిది. ప్రెస్టేజ్కి పోయి నారాయణ చైతన్యాలో సంవత్సరానికి 40,000-50,000 కట్టి నువ్వు డబ్బులు వేస్ట్ చేయటం కంటే నీ ఓపిక ఎంతో ఆలోచించుకొని ఇలాంటి చిన్న స్కూల్స్లో జరిగితే అక్కడైనా కాస్త అరాకొర రేషన్ బియ్యం తిని కొంత భయము భక్తి వస్తూ ఉంటాయి. మంచిదే, పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం, అన్నీ సమకూర్చగలుగుతున్నాం, మంచిదే. కానీ ఎందుకు వచ్చింది ఈ గ్యాప్ అంటే నువ్వు దేవుణ్ణి ఇవ్వలేదు, వాళ్ళకి అన్నీ ఇచ్చావు. 7 అన్నీ అరేంజ్ చేసావు, కానీ 7 ముందు దేవుణ్ణి ఇవ్వలేదు వాళ్ళకి. ఎంతమంది దగ్గరుండి బైబిల్ చదివిస్తున్నారు పిల్లల్ని?
ఎంతమంది దగ్గరుండి బైబిల్ చదివిస్తున్నారు? అన్నయ్య లేడా? వదిన ఏం చేస్తున్నాడు? అరగంట అవుద్ది. ఒప్పుకునేవాళ్ళు కాదు మా నాన్నగారు బైబిల్ చదవకపోతే. పైకి చదవాలి. సమ్మర్ వచ్చిందంటే నేను గుడివాడ పారిపోయేవాడిని. ఎందుకో తెలుసా? ఈ 31 అధ్యాయాలు అప్పచెప్పాలి. నాకు సమ్మర్ సెక్స్ ఇదే. సామెతలు 31 ఆ నెలలో కంప్లీట్ అవ్వాలి. ఆయనకి అప్పచెప్పాలి నేను. ఆయన ఏ టైంకి వచ్చినా. అలా కనపడుతున్నాడా మీతో లౌక్యంగా? మాతో అలా లేడు ఆయన. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. బట్ హీ ఈజ్ ఎ విజనరీ. కాబట్టి ఆ కొద్దిపాటి పరిజ్ఞానం వచ్చింది, లేకపోతే వచ్చేవి కాదు. ఒకరోజు ఎందుకో మీటింగులు జరుగుతున్నాయి. మీ పెద్ద మంచం ఉందిగా, అందుకని అడిగా, మీ పెద్ద మంచం ఉందా అమ్మేసుకున్నారని. ఆ పెద్ద మంచం మీద ఉన్నా నేను. రమేష్ అన్నప్పుడు పెళ్ళి అవ్వలేదు ఇంకా. అవగానే మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోవాలి. ఏ అధ్యాయం చదివామని అడిగాడు అక్కడ. హార్మోనియం యేసుపాదం గారి ఇంటి దగ్గర అడిగాడు, ఏ అధ్యాయం చదివావా? క్యాలెండర్లో చదివాడు. క్యాలెండర్ అలవాటుగా మీకు మీ ఇళ్ళల్లో అలాగే చదివించాడు రమేష్ అన్న నన్ను ఆ రోజు. అరే ఇదేదో బాగుంది డిస్కౌంట్ అనుకుని నేను కూడా చదివాడు డాడీ అన్న. కొట్టాడమ్మా మా వాళ్ళు కొట్ల. యేసుపాదం గారి ఇల్లు అప్పుడు అక్కడ సూర్యప్రకాశరావు గారు అద్దెకుండేవాళ్ళు కదా. అందుకని ఎంతమంది బైబిల్ దగ్గర తీసుకొస్తున్నారు. తీసుకొస్తే ఈ పిల్లలు వెనక్కి తిరిగి చూడరండి. ఈ భయం ఉంటే వెనక్కి తిరిగి చూడరు. నువ్వు వాళ్ళ భవిష్యత్తుని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలను బండకేసి కొట్టడం అంటే పిల్లల్ని బండ అయిన క్రీస్తుకు అప్పగించటం. హల్లెలూయా. ఇలా అర్థం చేసుకోండి. క్రీస్తుకు అప్పగించటం, ఆయన భక్తిలో పెంచటం. ఇక వాళ్ళని ఏ భావజాలం కూడా ప్రభావితం చేయలేదు. బయటికి వెళ్తారు, డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదువుతూ ఉంటారు, కానీ అక్కడున్న ఐడియాలజీ ఏది వీళ్ళని ప్రభావితం చెయ్యలేదంతే. నేను చాలా యూనివర్సిటీల్లో చదివా, ఏ ఐడియాలజీ నన్ను ప్రభావితం లేదు. సబ్జెక్ట్ పరంగా బుద్ధిజం చదువుతాం, సబ్జెక్ట్ పరంగా గాంధీయన్ ఫిలాసఫీ చదువుతాం, సబ్జెక్ట్ పరంగా చెప్తాం అంతే. దానికి మాకు సంబంధం లేదు సార్, మా ఫెయిత్ ఇదే. అంతేగాని నేను కూడా అంబేద్కర్ అయిట్ని అయిపోలేదే బుద్ధిజం చదివినంత మాత్రాన్న. అదేదో సబ్జెక్ట్లో ఒకటి ఉంది, చదివామంతే. ఫిలాసఫీలో గాంధీయన్ ఫిలాసఫీ ఉంది, చదివామంతే. దట్స్ ఆల్. అంతేగాని దాని అంటే పడిపోయి వెళ్ళిపోలేదుగా. ఎందుకని? దేవుడు మనకు స్థిరమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ పునాది మీదే మన జీవితాలు కట్టబడాలి. ఈ పునాది మీదే పిల్లల్ని ప్రభువుకి మనము అప్పగించాలి. ఇక వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. గమనించండి, ఇక వాళ్ళ భావజాలాన్ని ఎవరు మార్చలేరు. అనుగుణంగా దేవుడు వాళ్ళని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. మేబీ ఏ హంబుల్ బిగినింగ్, ప్రారంభంలో కొద్దిగా ఉండొచ్చేమో, కానీ దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే ఈ బండ కేవలం మరి కుందేలుకు మాత్రమే కాదు, పావురానికి ఏ రీతిగా ఆశ్రయస్థానంగా ఉందో మనం చూడగలిగితే, కీర్తనలు 27వ అధ్యాయం 5వ చరణంలో రాయబడి ఉంది కదా. 27వ అధ్యాయము 5వ చరణములో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆపత్కాలములో మన ఆశ్రయస్థానం ఏంటంటే ఆయనే. ఆ బండ సందులలోనే మనకు ఆశ్రయ స్థానము. అందుకనే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి గాయాలలో సంఘమైన పావురము ఆ సందులలో ఆశ్రయము తీసుకున్నప్పుడు దానికి ఏదైనా కొరత కలుగుద్దా? లేదు. ఏదైనా అపాయం కలుగుద్దా? లేదు. అందుకనే ఆ సందులలో అనగా ఆయన గాయాలలో మనము ఆశ్రయాన్ని
తీసుకోవాలి. అందుకనే ఆపత్కాలంలో ఆయన ఏం చేస్తాడు? తన పర్ణశాలలో నన్ను, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును, తన గుడారపు మాటున ఆయన నన్ను దాచును. గమనించండి, ఎప్పుడు? ఆయనను ఆశ్రయించినప్పుడు. అందుకనే ఆయనను ఆశ్రయించే నరులందరూ ధన్యులు. హల్లెలూయా. ఆ బండ మాటున మనం ఒదిగిపోదాం. ఎలాగైతే మరి ఈ చిన్న కుందేలు ఆ బండ సందులలో, పేటు సందులలో ఆశ్రయాన్ని పొంది మరి ఏ రీతిగా అయితే తనను తాను కాపాడుకుంటూ ఉంటుందో, సాధారణంగా గర్జించే సింహం వచ్చినా సరే ఇక ఆ కుందేలుని ఏమీ చేయలేదు. అపవాది అయిన సాతాను ఎలాగున్నాడు ఇప్పుడు? గర్జించు. వాడి ఎజెండా ఏంటి? ఎవరిని ఎలాగా మింగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమే కాబట్టి దేవుణ్ణి ఆశ్రయంగా పొందుకొని ఉంటే మనల్ని అపవాది అయిన సాతాను కూడా ముట్టుకోలేడు. హల్లెలూయా. అటువంటి ఆశ్రయాన్ని కలిగి ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారయ్యా, స్తోత్రాలు. బండ అయిన మీ మీద మేము ఆనుకొని మా ఆశ్రయాన్ని పొందుకొని మా జీవితాలను కొనసాగించే భాగ్యాన్ని ఇవ్వండయ్యా. మీ కృపకు అప్పచెప్తూ ఉన్నాం, సహాయము చేయండి రాజా. ఎలాగైతే కుందేలు బలహీనమైనదైనప్పటికీ జ్ఞానము కలిగి బలమైన ఆశ్రయాన్ని ఎంచుకుందో, ఆ బండ సందులలో దాక్కుందో, ఆ రీతిగా మేము బలహీనులమేనైనా అపవాది గర్జించు సింహం వలె ఉంటున్నాడు. అపవాదిని తప్పించుకొని మీలో మేము దాగి ఉండటానికి కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. మీ మహిమను చూసే స్థలములో మేము ఉండాలయ్యా. మీ సమృద్ధిని, సముద్రమంతా సమృద్ధిని అనుభవించే స్థలాల్లో మేము ఉండాలయ్యా. అటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలవబడినట్లయితే